ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. నిన్న చూసుకుంటే అంటే ఒక టీవీ సీరియల్స్ పిచ్చి మీరు అన్నారు గత వీడియోలో, ఆడవాళ్లకు సీరియల్స్ పిచ్చి బాగా అనేసి. అయితే ఆ సీరియల్ పిచ్చిలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అమ్మ ఎంత బాధేస్తుందంటే, భర్త భోజనానికి నాకు అన్నం పెట్టవా అన్నాడు. అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు నేను పెడతాను అంది. నాకు ఫుడ్ పెట్టడం కన్నా నీకు సీరియల్ ఇంపార్టెంట్. అక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఒక దెబ్బ పడింది. నువ్వు నన్ను కొడతావా అని బావిలోకి దూకపోయింది. ఆయన వచ్చి పట్టుకొని వచ్చాడు. అందరు నన్ను చూస్తున్నారు, నువ్వు నన్ను కొట్టావా అని చెప్పి పురుగుల మందు, గడ్డి మందు అది ఒక గుట్కా వేసేసుకొని ఆయన పట్టుకొని అడ్డం పెట్టేసరికి బాబు ఉంటే పక్కన బాబుకి ఇచ్చింది. ఆడు 3 గుటకలు తాగేశాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నాడు. అంటే గడ్డి మందు ఎంత డేంజరో అందరికీ తెలిసిందే. నూకలు ఉన్నవాడు తప్పితే వాడు బతకలేరు. అంటే ఒక సీరియల్ కోసం ఒక బిడ్డ ఈ రోజు హాస్పిటల్లో ఏమంటారు, భయంకరమైన సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఇంకా ఏం తెలీదు. ఏందమ్మా ఆడవాళ్ళు అసలు మగ ఎవరైనా అసలు అది గొడవ పెట్టుకునేది కానే కాదు. ఆమె బాధ్యత అది బాధ్యత. నువ్వు భోజనం పెట్టే బాధ్యత నువ్వు సరిగ్గా నెరవేర్చలేకపోతే ఇంకా మొత్తం ఏం చేస్తావు నువ్వు? అంత పిచ్చేంటి సీరియల్స్ అంటే? ఇప్పుడు టీవీ ఆఫ్ చేసేసి నువ్వు తర్వాత ఆ కార్యక్రమం భోజనం అయిపోయినా కూడా నువ్వు మళ్ళీ పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ వస్తుంటుంది అనుకుంటా, అది మళ్ళీ మళ్ళీ కూడా చూపిస్తూ ఉంటారు. చూపించకపోయినా కొంప మునిగిపోయేది ఏమీ లేదు నీకు అక్కడ. ఎంత చూడకుండా ఉంటే నువ్వు అంత బాగుంటావు, సుఖంగా ఉంటావు. అవసరం అదంతా అంత చిన్న దాన్ని చిలవల పలవలు చేసేసి అంత పెద్ద గొడవ చేసి నువ్వేమన్నా చేసిన కాదు. బిడ్డను బలి చేసేసింది కదా, సొంత కడుపులో పుట్టిన బిడ్డను బలి చేసింది. అసలు ఈమె నోట్లో పోసుకోవడం ఏంటి, బిడ్డకి ఇవ్వడం ఏంటి? అసలు అబ్బాయికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందావా? వాడు ఏదో తాగేదేమో అమ్మ నోట్లో పోసేసుకుని తాగుతుంది కదా వీడు పోసుకొని ఉంటాడు. అది ఏమైందో బిడ్డకు తెలియదు కదా. ఆమె అందించింది అంటే తన బిడ్డను తనే చంపుకున్నట్లే చేతులారా. ఆవిడకి ఏమన్నా అయిపోతే జీవితంలో ఆమె బతికినంత వరకు అది ఒక ఇదే కదా. అసలు ఎట్లా బతుకుతావు నువ్వు ఆ బిడ్డను చంపుకొని? అసలు ముందు నీకు బిడ్డ ముఖ్యమా, భర్త ముఖ్యమా, సీరియల్ ముఖ్యమా? ఇదే కాదు రాధ, నేను చాలా చూస్తాను. అది ఏం సీరియల్స్, ఈ సీరియల్స్ అనేది చాలా వింటున్నాం. ఆ సీరియల్స్ కనీసం ఆ సీరియల్స్ చేసే వాళ్ళు టీవీలో వాళ్ళు కూడా మారడం లేదు, వింటున్నారు. అదొక జోక్ కింద అయిపోయింది వాళ్ళకు కూడా. అంటే ఎట్లాంటివి చూపించాలా అనేది కూడా లేదు వాళ్ళకి. ఏం చూపిస్తున్నారు? సంసారాలు కూలిపోయేటట్టు చూపిస్తున్నారు. మొగుడిని ఎట్లా అనుమానించాలా, అనుమానం ఉన్నప్పుడు మొగుడిని ఎక్కడికి పోతున్నాడు అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలని ఎంబడించడము, దొంగ వెనకంబడి. అత్త మీద కానీ ఆడబిడ్డ మీద కానీ కోపం ఉంటేగినా మెట్ల మించి వస్తానే నూనె పోసి కింద పడి కాలు చేతి తిరిగేటట్టు చేయడము, లేకపోతే వాళ్ళని సంపాలని చూసుకోవడము, ఇట్లాంటివన్నీ. అది కూడా క్రూరత్వమే. అవి కూడా అక్కడ కూడా మీకు ఇవే జరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా ఇవే. నీకు గూగుల్లో చూస్తే అదే, సెల్ ఫోన్లో చూస్తే ఇట్లాంటివే. ఎదురుగా టీవీ పెట్టుకొని కూర్చుంటే ప్రశాంతంగా టీవీ పెట్టుకుంటే ఏమి చూడాలా? ఎన్ని ఉండలేవు టీవీ పెట్టుకుంటే. నీకు మంచి మంచి సినిమాలు వస్తాయి, మంచి మంచి వేరే సీరియల్స్ కూడా చాలా వస్తాయి. చాలా ఇప్పుడు ఈ జంతువుల గురించి వస్తూ ఉంటాయి, భక్తి గీతాలు వస్తూ ఉంటాయి, భక్తి ఛానల్స్ కూడా ఉన్నాయి ఎన్నో కూడా. అవన్నీ చూడకుండా ఈ దరిద్రమే సీరియల్స్. ప్రతి ఒక్కరు ఇది బాగా ఫేమస్ అయిపోయింది సీరియల్స్ గురించి కూడా, ఎక్కడ చూసినా కూడా. కానీ ఎంత అన్నా కూడా వీళ్ళు ఆ సీరియల్స్ దగ్గరికి వెళ్తున్నామంటే వీళ్ళ మెంటాలిటీ, ఆ క్రూయాలిటీని ఎంత ఎంకరేజ్ చేస్తుందో చూడు మరి. అంతే కదా, మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు వీళ్ళు ఇట్లాంటి చూడడానికి, చెడు చూడడానికి అయిపోయారు తప్ప మంచి ఇష్టపడ్డా. రిలాక్స్ కోసమే చూస్తున్నాము. రిలాక్స్ ఎట్లా వస్తావు నువ్వు? అక్కడ నువ్వు చూసే సన్నివేశం ఏంటి? నీవేమైనా ప్రశాంతంగా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో ఏదైనా తిరుగుతున్నారా? ఒక దేవుణ్ణి ఇది చేస్తున్నారా, కొలుస్తున్నారా? ఇంకా ఇప్పుడు చిన్న చిన్న మంచి మంచి చక్కటి హాస్యమైన డ్రామాలు ఉన్నాయా? ఇవన్నీ. ఇంకోటి కూడా ఇప్పుడు వీళ్ళు అన్ని చాలా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు పిల్లల గురించి మాట్లాడాము. చిన్న చిన్న పిల్లలతో ఎట్లాంటి స్క్రిప్ట్ చెప్పిస్తున్నారు. ఆ బిడ్డల నోట్లోంచి అట్లాంటి వాక్యాలు రావాలన్నా మరి అవి చూసిన తర్వాత ఆ డాన్సులు చూసినవా రాదా? దాంట్లో చూస్తూ ఉంటే ఆ పిల్లలు ఎగిరే విధానం, వ్యాంపులు ఎట్లా చేస్తారు, సేమ్ అదే. ఇంకా పిల్లలకు పురోగతి అంటే ఎట్లా వస్తుంది? ఇంట్లో అమ్మా నాన్న ఎంకరేజ్మెంట్, పైగా వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు వీడియో తీసి పెడతా ఉన్నారు ఫేస్బుక్లో, అన్నిట్లో ఎక్కడ చూసినా కూడా. అంటే వీళ్ళ మైండ్ సెట్ అట్లున్నప్పుడు ఇంకా పిల్లలు ఎట్లా మంచిగా తయారవుతారు? ఏమైపోతుంది? మీ సంవత్సరాలే నాశనం అయిపోతాయి, మీ పిల్లలే ఇదైపోతారు, మీరు ఇదైపోతారు. ఆ మటుకు జ్ఞానం లేదా? చక్కగా చీరలు కట్టుకొని హాయిగా ఏదో
పిచ్చాపాటి చేసుకుంటా తినుకుంటా కారులో తిరుగుకుంటా టీవీలు చూస్తే సరిపోయింది అనుకుంటున్నారు తప్ప అసలు మనం ఏ వైపు ప్రయాణం చేస్తున్నాం, మన పిల్లలు ఎట్లుండాలి, మనం ఎట్లుండాలి, జ్ఞానమే లేకుండా పోయిందా ఆడవాళ్ళకు కూడా చాలా మందికి. ఇట్లా ఉంటుంది మన ప్రపంచం అనేది. బిడ్డలు ఏం చదువుతున్నారు, ఏ దారిన వెళ్తున్నారు, ఏం చూస్తున్నారు అని లేదు. భర్త అన్నం అడిగితే పెట్టడానికి నీకు అంత ఆ సీరియల్ అంటే అంత ఇదే సంపాదించుకొస్తున్నాడు కదా ఆయన. కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు అన్నం లేచి వెంటనే నువ్వే లేచి పోవాలి. ఆయన అన్నం అడిగినప్పుడు నువ్వు ఆయన చేసి మళ్ళీ ఇవన్నీ మాట్లాడడము. పైగా నువ్వు ఇప్పుడు ఆవేశంతో ఎన్నో అనుకుంటాం, ఒక దెబ్బ కొట్టుకోవచ్చు, నేను దానికి చావు వరకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అది పరిష్కారమా? అంటే బెదిరిద్దామని చేస్తావా నువ్వు? అక్కడ ఏం బెదిరింపు? నువ్వు బతికినాక నీ బతికేంటి తర్వాత? ఇప్పుడేంది బిడ్డను చంపుకుంటాంది, ఆ బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడని విన్నాను నేను. మరి అడిగేమన్నా ఏమన్నా ఆయా ఇప్పుడు అదంతా తింటే కొంచెం స్వరం కూడా డ్యామేజే కదా బిడ్డకి. ఏది అయినా కూడా కష్టమే కదా. ఒక క్షణము ఆవేశాన్ని ఆపుకుంటే, ఆలోచి విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తించడము, ఏం జరుగుతోంది ఇంట్లో, నా పాత్ర ఏంటి ఇంట్లో, నేను ఎలా ఉండాలి అనేది ఆలోచించుకోకుండా పోవడము, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. అదే చెప్తున్నాను, మనం తినే తిండి పొల్యూషన్ కలుషితమే, పీల్చే గాలి అది కూడా కలుషితమే, తాగే నీరు కలుషితమే, మన చుట్టూ వాతావరణం అంతా కలుషితమే అయినప్పుడు మంచి ఉండాలంటే కూడా మనం ఇట్లా జరుగుతూ ఉంటాయి. కానీ దాన్ని మనం అధిగమించి మంచిగా మనం ఇంతకుముందు ఎట్లా ఉన్నాం అట్లా ఏర్పాటు చేసుకోవాలి, పరిస్థితికి పోవాలి. మనం ఇవన్నీ కూడా మానేసుకోవాలి. ఈ పొల్యూషన్కు ఏ కారణాలు అవుతున్నాయో వాటిని ఇది చేసేసుకొని మనం ప్యూర్గా ఉండేదాన్ని ఆర్గానిక్ అవన్నీ వాడుకుంటే, అంటే అది తినే తిండి ఇవన్నీ కూడా మనం ఆలోచన బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతాయి, తప్పకుండా ఎఫెక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. కాబట్టి మనం ఇంకా ఎక్కువ అయితే కూడా కష్టమైపోతుంది. ఇప్పటికైనా కూడా ఇవన్నీ చేయకూడదు, మనం ఎట్లుండాలన్న ఆలోచనతో జరిగితే బాగుంటుంది. రాదు లేదమ్మా, మీరు చెప్పింది కరెక్ట్. నిజంగా క్షణికావేశాలు ఎక్కడికి దారి తీస్తాయో చూడండి, కాస్త ఆలోచించండి. మనం ఏదన్నా చేస్తూ ఉంటే మీరు అన్నట్టు కొట్టడం, భార్యాభర్తలు అనేది ఎప్పుడన్నా ఒకటి జరుగుతుంది, కానీ చావు వరకు పరిష్కారం కాదు. ఏదైనా సరే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికీ కరెక్ట్ కాదు అన్నది నమ్మండి. థ్యాంక్ యూ అమ్మా.